అందరికీ నమస్కారం. ఛానల్ 1 తెలుగుకి స్వాగతం. తిరుపతిలో సోలార్ మీటర్ షోరూమ్ని ఘనంగా ప్రారంభించిన సిఆర్ రాజన్ అన్న శుభకరణ దగ్గర డాడీ మీ పక్కన పంపించారు. అమ్మవారి ఇక్కడ వచ్చిందంటేనే అమ్మవారి బ్లెస్సింగ్ ఉన్నట్లు లెక్క. మా ఊళ్ళోకి రావడం అంటే ఈజీ కాదు. ఎప్పుడో పూర్వజనం సుకృతం ఉంటే తప్ప దొరకదు. ఇక్కడ కింద పడేదమ్మా. అది హీలియోస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా మీకు అందరికి కూడా సోలార్ సిస్టమ్స్, అలాగే సోలార్ లైట్లు, సోలార్ సంబంధించిన హీటర్లు కానీ కుక్కర్లు కానీ అన్నీ కూడా సోలార్లో దొరుకుతాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకు అందించడానికి, తిరుచానూరుకి అందించడానికి ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ని. మన వాళ్ళందరూ కూడా తిరుచానూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని, వీళ్ళు ఇచ్చే సబ్సిడీని కూడా, ఇప్పుడు వచ్చే సబ్సిడీ కూడా వీళ్ళు చెప్తారు. ఆ విధంగా మినిమం ప్రతి ఇంటి మీద ఒక 3 to 6 కిలోవాట్స్ సోలార్ ఎనర్జీని అందరూ ఏర్పాటు చేసుకుంటే మీరు కట్టే కరెంట్ ఛార్జీలు కూడా తక్కువ అవుతాయి. అందరూ కూడా కరెంట్ ఛార్జ్ చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి, కరెంట్ రేట్ యూనిట్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ సోలార్కి మారాలని, తిరుచానూరు ప్రజలందరూ కూడా సోలార్ ద్వారా ఉత్పత్తి చేసి, ఎక్స్ట్రా ఉత్పత్తి చేసినా కూడా గవర్నమెంట్ ద్వారా 3.10 రూపాయలు, 3.50, అలాగే ₹2.10 రకరకాల టారిఫ్లో మనకు బ్యాక్ అమౌంట్ పే చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా. కాబట్టి అందరూ కూడా మనం దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అందరం కూడా సోలార్ సిస్టమ్కి మారి ఈ సోలార్ సిస్టమ్ డెవలప్ చేయాలని, తద్వారా కరెంటుని ఆదా చేయడం వల్ల ఇతర ఉత్పత్తులకు, ఇండస్ట్రీలకి వాటికి కూడా మనం కరెంటుని ఉపయోగపడడానికి రోజు రోజుకి ఈ కరెంటు యొక్క ప్రయోజనాలు పెరుగుతున్నాయి కాబట్టి, ఉపయోగాలు పెరుగుతున్నాయి కాబట్టి, కరెంటు యొక్క ఉపయోగం పెరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎంత సేవ్ చేయగలిగితే ఈ ద్వారా మన సమాజానికి అంత మేలు చేసినట్టు అవుతుంది. అందరూ కూడా సోలార్ సిస్టమ్కి మారాలని, సోలార్ ఎనర్జీని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే దివ్యక్షేత్ర అవెన్యూ మన సిఆర్ రాజన్ గారి ఇంటి పక్కనే, వారి యొక్క కాంప్లెక్స్లోనే హీలియోస్ గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్యానల్స్ ఆఫీసు మనము ప్రారంభించడం జరిగింది. సిఆర్ రాజన్ గారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దీనిలో రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే, కరెంటు యొక్క వినియోగం చాలా ఎక్కువైపోతుంది. ఎక్కువ అవ్వడం వల్ల కరెంటు కోత, ఇవన్నీ అవి కూడా ఎక్కువ అవుతాయి. దాంతో ఏమవుతుందంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే, ప్రధానమంత్రి గారు చెప్పిన సూర్యఘర్ ఆవాస్ యోజన, సూర్యఘర్ యోజన, ప్రధానమంత్రి గారు పెట్టిన సోలార్ రూఫ్ ప్యానల్ ద్వారా మనం ఈ కరెంట్ కోతని కానీ, కరెంట్ ఛార్జీలు కానీ మనము తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కరెంట్ ఛార్జ్ తగ్గించుకోవాలంటే సోలార్ ప్యానల్స్ ఖచ్చితంగా పెట్టుకుంటే